డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాషా సార్ స్టడీ సర్కిల్. ఈ 15 నిమిషాల క్లాసులో ఎటువంటి ఫార్ములా లేకుండా సబ్జెక్టు రిలేటెడ్ సూపర్ అడ్వాన్స్డ్ టైం సేవింగ్ టెక్నిక్లతో టాప్ అండ్ వెరీ హార్డ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్తామండి. ఈ క్వశ్చన్ చూడండి. 12 మంది పురుషులు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. 18 మంది స్త్రీలు 20 రోజులు అదే పనిని చేయగలరు. 27 మంది బాలులు 20 రోజులు ఆ పనిని చేయగలరు. 9 మంది స్త్రీలు మరియు 9 మంది బాలులు కలిసి 16 రోజులు ఆ పనిని చేస్తారు. కింద ఇవ్వబడిన పరిమాణాలను పోల్చి దాని పోలికను చూపిస్తూ ఒక ప్రకటన చేయండి. పరిమాణం 1, మిగిలిన పనిని 1 రోజులో పూర్తి చేయడానికి అవసరమైన పురుషుల సంఖ్య. పరిమాణం 2, 36. ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందని. ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లం మనము ఎన్నో విధాలుగా మనం చేయొచ్చండి, ఎన్నో విధాలుగా చేయొచ్చు. కానీ ఇందులో నేను సామర్థ్యాల కాన్సెప్ట్తో ప్రాబ్లం సాల్వ్ చేస్తానండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కన్నా పురుషుడు, స్త్రీ మరియు బాలుడి యొక్క సామర్థ్యాలు కడతామండి. ఆ తర్వాత మొత్తం పని కడతాము. ఆ తర్వాత జరిగిన పని ఎంత, మిగిలిన పని ఎంత, ఆ మిగిలిన పని ఎవరు చేయాలా, ఎన్ని రోజుల్లో చేయాలా అనే కాన్సెప్ట్ మనం అప్లై చేస్తే కన్నా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చూడండి, ఇక్కడ పురుషుడు, స్త్రీ, బాలుడు. సో 12 మందా, 10 రోజులా? ఇక్కడ ఏమండి 18, 20, 27, 20. ఇప్పుడు మనం ఫస్ట్ క్యాన్సిల్ చేద్దామండి, క్యాన్సిల్ చేద్దాము. ఇక్కడ ఏమవుతుంది? 10 1, 10 2. సో 10 2. నెక్స్ట్ మనం తీసుకుంటే కన్నా 6 2, 6 3, 6 9. అంటే 2 6 9 అని వచ్చిందండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది సామర్థ్యాల నిష్పత్తి కాదండి. ఇది సామర్థ్యాల నిష్పత్తి కాదు. మరి సామర్థ్యాల నిష్పత్తి కట్టాలంటే మనం ఏం చేయాలా సార్ అంటే కన్నా ఏం లేదండి. 2 కేటగిరీలు కన్నా ఉంటే తారమారు చేస్తే సామర్థ్యాల నిష్పత్తి వచ్చేస్తుంది. కానీ 2 కంటే ఎక్కువ కేటగిరీలు కన్నా ఉంటే కన్నా సామర్థ్యాల నిష్పత్తి కట్టాలంటే ఫస్ట్ మనం వీటి యొక్క కాసా కట్టాలా. 2 6 9 కాసాకు వచ్చి ఎంత అండి? 18. 18 అనేది 2తో 9 సార్లు, 18 అనేది 6తో 3 సార్లు, 18 అనేది 9తో 2 సార్లు. ఇదండి. సో ఒక పురుషుడు, ఒక స్త్రీ మరియు ఒక బాలుడు యొక్క సామర్థ్యాల నిష్పత్తి వచ్చి 9:3:2. ఇలా మన సామర్థ్యాల నిష్పత్తి కట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే కన్నా పని కట్టాలి. మరి పని పురుషుని ద్వారా కట్టచ్చు, స్త్రీ ద్వారా కట్టచ్చు, లేదా బాలుని ద్వారా కట్టచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ పురుషుని ద్వారా నేను పనిని కడతానండి. ఒక పురుషుడు యొక్క సామర్థ్యం 9 కాబట్టి 12 మంది పురుషుల యొక్క సామర్థ్యం వచ్చి 108 అవుతుంది. వీరు 10 రోజులు పని చేస్తున్నారు కాబట్టి మొత్తం పని వచ్చి 1080. సో 1080 వచ్చి మొత్తం పని అండి. ఇందులో జరిగిన పని ఎంత? సో జరిగిన పని ఎంత అంటే కన్నా 9 మంది స్త్రీలు మరియు 9 మంది బాలులు కలిసి 16 రోజులు పనిచేస్తారు అన్నాడు. సో ఒక స్త్రీ యొక్క సామర్థ్యం వచ్చి 3 అండి, ఒక బాలుడు యొక్క సామర్థ్యం వచ్చి 2 అండి. సో 2 అంటే 9 3 27, 9 2 18, 27 + 18 వచ్చి 45. లేదా 9 కామన్ తీస్తే 3 + 2 వచ్చి 5, 5 9 వచ్చి 45. సో ఈ సామర్థ్యం 45 అండి. అలా వీళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తారు చెప్పండి? 16 రోజులు పనిచేశారు. 16 రోజులు పనిచేస్తే కన్నా సో ఇప్పుడు ఎంత పని జరిగిందంటే 720 యూనిట్లు పని జరిగింది. 720 యూనిట్లు పని జరిగింది. ఇంకా మిగిలిన పని ఎంత అంటే కన్నా 360 యూనిట్లు. ఇది మిగిలిన పని అండి, ఇది జరిగిన పని, ఇది మొత్తం పని అనమాట. మరి ఆ మిగిలిన పని ఏం చేయాలంటే కన్నా మిగిలిన పని నేను 1 రోజులో పూర్తి చేయడానికి అవసరమైన పురుషుల సంఖ్య. అంటే ఒక రోజులో అంటే 360 అవుతుంది సామర్థ్యము. ఎందుకంటే పనిని కాలంతో భాగిస్తే సామర్థ్యం వస్తుంది, సామర్థ్యం భాగిస్తే కాలం వస్తుందండి. సో ఇప్పుడు పనిని కాలంతో భాగించాను, సామర్థ్యం వచ్చింది. మరి సామర్థ్యం ఎవరిది అంటే కన్నా పురుషులది. ఎంతమంది పురుషులు మనకు తెలియదు, కానీ ఒక పురుషుడు యొక్క సామర్థ్యం ఎంత అండి? 9. కాబట్టి 9 ఇంటూ క్వశ్చన్ మార్క్. సో క్యాన్సల్ కనుక చేస్తే కన్నా 40. సో ఎంతమంది పురుషులు అండి? 40 మంది పురుషులు ఉండాలా మిగిలిన పనిని 1 రోజులో పూర్తి చేయడానికి. ఇది పరిమాణం 1 యొక్క విలువ అండి, 40 అని వచ్చింది. ఇప్పుడు పరిమాణం 2 యొక్క విలువ వచ్చి 36 అండి. దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమైంది ఏమండి? సో పరిమాణం 1 యొక్క విలువ వచ్చి పరిమాణం 2 యొక్క విలువ కంటే ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏం చెప్పండి? మన ఆన్సర్ వచ్చి ఏ ఆప్షన్ అండి? మన ఆన్సరు
ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. అయిపోయిందండి, ఎంత సింపుల్ చూడండి. కానీ ఎంత టఫ్ ప్రాబ్లం అండి ఇది. తెలియని వాళ్ళు అసలు వదిలేస్తారు, ఎలా చేయాలో అర్థం కాదు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుందండి. పేపర్ ఇప్పుడు ఏం ఈజీగా రాదండి. చాలామంది భ్రమలో ఉంటారు. చాలామంది మనకి చెప్పేవాళ్ళు కూడా ఫ్యాకల్టీలు అసలు ఒక పేపర్ ఈజీగానే వస్తుందనేసి సింగిల్ లైన్ క్వశ్చన్ చేయిస్తారు. ఆ కాలం పోయిందండి. ఇప్పుడు అన్నీ హార్డ్ క్వశ్చన్సే ఇస్తానండి, సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్సే ఇస్తానండి. ఎవరి దగ్గర అయితే సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళే జయిస్తారండి. గుర్తుపెట్టుకోండి, ఫామ్లే మోడల్ జోలికి వెళ్ళకూడదండి. మోడల్ జోలికి వెళ్ళారనుకోండి, మీరు ఎన్ని మోడల్స్ అయితే నేర్చుకుంటారో అనుకోండి, ఆ మోడల్స్ లోపల క్వశ్చన్ వచ్చిందంటే బాగానే ఉంటుంది. కానీ ఆ మోడల్స్ దాటి క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఏం చేయలేరు. ఎందుకంటే మోడల్స్ అంటే ఫిక్స్ అయిపోయింది అది మైండ్లో. మోడల్ కొంచెం మాడిఫై చేసి ఒక కొత్త మోడల్ తయారు చేసి ఇచ్చినా కూడా స్టూడెంట్ చేయలేడండి. అందుకోసమే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఏమైనా కానివ్వండి, మన దగ్గర సబ్జెక్ట్ కన్నా ఉంటే కన్నా అది ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయినా కానీ విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చండి. చూసారండి, విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుందండి. ఇది రియాలిటీలో మనం చేస్తే కదా అన్నెసరీ స్టెప్స్ అని ఒమిట్ చేసేయచ్చండి. క్వశ్చన్లోనే మనం చేసేయచ్చండి మ్యాక్సిమం. నేను ఇక్కడ రాశాను ఈ క్లారిటీ కోసము, వాస్తవంగా క్వశ్చన్లోనే చేసేయాలి మనము మ్యాక్సిమం. వాటిని ఒక క్వశ్చన్లో చేసేయాలి. ఆల్మోస్ట్ ఏదైనా 1 or 2 లైన్స్ మనం వేయాలి, డైరెక్ట్ ఆన్సర్ మనం పెట్టేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి ఒక పనిని 210 రోజుల్లో పూర్తి చేయగలడు. అతను మొదటి రోజు ఒంటరిగా పని చేశాడు. రెండో రోజు ఆ పనిని సరిగ్గా 210 రోజుల్లో పూర్తి చేయగల మరొక వ్యక్తి అతనితో చేరాడు. మూడో రోజు వారితో సమాన సామర్థ్యం ఉన్న మరొక వ్యక్తి చేరాడు. ఇలాగే ప్రతిరోజు అదే సామర్థ్యం ఉన్న కొత్త వ్యక్తి పనిలో చేరుతాడు. అయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తగును అని అడగండి. ఇప్పుడు మనము ఏం చేయాలి అసలు? అయ్యా, వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజులు పూర్తి చేస్తాడంటే 210 రోజులు పూర్తి చేస్తాడు అనుకోండి. పని 210 అనుకుంటే కన్నా అతని యొక్క సామర్థ్యం ఏమవుతుంది చెప్పండి? 1 అవుతుంది. అంటే రోజుకు ఒక యూనిట్ చొప్పున చేస్తే కన్నా 210 రోజుల్లో పని పూర్తవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు. సో మొదటి రోజు పరంగా మనం మాట్లాడతాం. మొదటి రోజు వీడు ఒక్కడే పనిలో దిగాడండి, అంటే 1 యూనిట్ పని మాత్రమే జరిగింది. మరి రెండో రోజు వీనితో పాటు అదే సామర్థ్యం గల వ్యక్తి ఇంకోటి అతనితో చేరాడండి, అంటే వీడు 1 యూనిట్ చేస్తాడు, వాడు 1 యూనిట్ చేస్తాడు ఆ రోజు. అంటే రెండో రోజు 2 యూనిట్లు పని జరుగుతుంది. మరి మూడో రోజు ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఒక్కొక్క యూనిట్ పని చేస్తారు. మరి మూడో వ్యక్తి అదే సామర్థ్యం గల మూడో వ్యక్తి చేరుతాడు, అంటే అక్కడ 3. అలా 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 నాలుగో రోజు 4 యూనిట్ పని జరుగుతుంది. అంటే మొదటి రోజు 1 యూనిట్ పని జరుగుతుంది, ఎందుకంటే 1 వ్యక్తి ఉంటాడు. రెండో రోజు 2 వ్యక్తులు, సమాన సామర్థ్యం గల 2 వ్యక్తులు కాబట్టి 2 యూనిట్లు పని చేస్తారు. సో మూడో రోజు సమాన సామర్థ్యం గల వ్యక్తులు కాబట్టి 3 యూనిట్లు పని చేస్తారు. నాలుగో రోజు 4 యూనిట్లు. అలా 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 మనం చేస్తూ పోతే మొత్తానికి పని ఏమైపోవాలండి? పూర్తి అయిపోవాలా. కానీ సమస్య ఏం తెలుసా? ఎన్నాళ్ళకు ఇది మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు అలా 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 ఎన్నో రోజుకు ఆ పని 210 అవుతుంది. అయ్యా, ఇది ఎలా ఉంది చెప్పండి? మొదటి సహజ సంఖ్యల మొత్తమా కదా చెప్పండి? మొదటి n సహజ సంఖ్యల మొత్తము అలా నేర్చుకుంటాము. అదే అండి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇప్పుడు ఆ చివరి రోజు ఏదో మనం కనుక్కుంటామండి. ఆ చివరి రోజే ఏం చెప్తుంది చెప్పండి? చివరి రోజే ఎన్ని రోజుల్లో ఆ పని అవుతుందో చెప్తుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలి సార్? మొదటి సహజ సంఖ్యల అంటే వరుస సహజ సంఖ్యలు అంటే మొదటి నుంచి. సో ఇప్పుడు వీటిని డైరెక్ట్గా ఆ చివరి సంఖ్య ఎలా కనుక్కోవాలా అంటే, ఆ చివరి రోజు ఎలా కనుక్కోవాలా అంటే కన్నా ఒక టెక్నిక్ ఏం తెలుసా అండి? ఈ మొత్తాన్ని డబల్ చేయండి. మొత్తాన్ని డబల్ చేస్తే 420 వస్తుంది. ఆ తర్వాత దీని యొక్క వర్గమూలం కట్టండి. ఎలా కట్టాలి సార్ అంటే కన్నా, సో 420కు సమానం కానివ్వండి, లేదా 420 కంటే తక్కువ ఉండే సంపూర్ణ వర్గం ఏదైతే ఉందో అది రాయండి. సో 420 అది సంపూర్ణ వర్గం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే 420కు 420 అయినా చూడాలా, లేదా 420 కంటే తక్కువ, అంటే ఇక్కడ ఉండే సంఖ్య లేదా దానికంటే తక్కువ చూడాలా. 420 సంపూర్ణ వర్గం కాదు అంటే పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చెప్పండి? దానికంటే తక్కువ సంపూర్ణ వర్గం ఉండేది ఏం చెప్పండి? 400 వర్గమూలం ఎంత అండి? 20 అయిపోయిందండి. అంటే ఇది 20వ రోజు. అంటే 20వ రోజు అంటే మొత్తానికి ఎన్ని రోజులు చెప్పండి? 20 రోజులు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు అలా అలా 20వ రోజు. అంటే మొత్తం ఎన్ని రోజులు అంటే 20 రోజుల్లో పని అవుతుంది.
చూశారండి డైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, మొదటి n వరుస సంఖ్యల మొత్తం అంటే కన్నా మొత్తం ఇచ్చాడనుకోండి అప్పుడు మీరు ఆ చివరి సంఖ్య ఎలా కనుక్కోవాలంటే కన్నా సో జస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ మొత్తాన్ని రెట్టింపు చేయండి. చేసిన తర్వాత ఆ మొత్తము లేదా మొత్తం కంటే అంటే ఏదైతే సో రెట్టింపు చేసేయండి. రెట్టింపు చేసిన తర్వాత వచ్చే ఫలితము సమానము లేదా దానికంటే తక్కువ ఉంటే సంపూర్ణ వర్గము ఏదైతే ఉందో అది చూసుకుని దాని యొక్క వర్గమూలం మీరు కట్టండి. ఆ వర్గమూలమే చివరి రోజు అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా అన్ని రోజుల్లో పని పూర్తవుతుంది. ఇదొక వే అండి. ఇంకో అప్రోచ్ ఏం తెలుసండి, వరుస సంఖ్యలు కాబట్టి ఇంకో అప్రోచ్ ఏమంటే ఆప్షన్స్ ద్వారా మనం వెళ్ళొచ్చు. ఆప్షన్స్ ద్వారా ఎలా అంటే ఇప్పుడు ఆప్షన్ రైటా రాంగ్ అంటే పని చేస్తే ఎంత రావాలి చెప్పండి, 210 రావాలా, అవునా కదండి. పని చూస్తే కన్నా 210 యూనిట్లు రావాలా. చూద్దామా, ఫస్ట్ నేను 10 ఆప్షన్, సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను 10. మీరు ఏం చేయాలి తెలుసండి, వరుస సంఖ్యల మొత్తం అంటే ఇక్కడ ఉండే సంఖ్య దాని తర్వాత ఉండే సంఖ్య రాసి బై 2 రాయాలా. అంటే ఇప్పుడు కూడా సంఖ్య దాని తర్వాత సంఖ్య రాసి బై 2 రాయాలా. ఇప్పుడు ఏం చెప్పండి, ఇక్కడ 55 యూనిట్లు పని వస్తుంది, కానీ ఎన్ని యూనిట్లు పని చెప్పండి, 210. అంటే ఈ ఆప్షన్ రాంగ్. ఇప్పుడు ఈ ఆప్షన్ రైటా రాంగ్ అంటే కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, వరుస సంఖ్య అంటే ఈ సంఖ్య తర్వాత సంఖ్య 16 బై 2 ఎప్పుడు కూడా 8. అంటే ఇది 120 వస్తుంది, కానీ ఎన్ని యూనిట్లు పని జరగాలి చెప్పండి, 210 యూనిట్లు జరగాలి. సో ఫెయిల్. సో 3 ఆప్షన్ తీసుకుందామా, 20 అనేది ఉంది, దాని తర్వాత వచ్చి 21 బై 2 అంటే కన్నా 10 ఇంటూ 21 ఎంత అండి, 210. వచ్చిందా రాలేదా? ఎస్ వచ్చింది. చూసారండి ఎంత ఈజీగా మనం చేయొచ్చు. అయ్యా ఈ క్వశ్చన్ చూడండి, ఒక తొట్టెలో గొట్టాలు అమర్చబడి ఉన్నాయి, వాటిలో కొన్ని గొట్టాలు నీటిని నింపుతాయి మరియు మిగిలిన గొట్టాలు నీటిని ఖాళీ చేస్తాయి. నింపే గొట్టాలని ఒకే రేటుతో నీటిని నింపుతాయి మరియు నీటిని ఖాళీ చేసే గొట్టాలని ఒకే రేటుతో నీటిని ఖాళీ చేస్తాయి. 6 నింపే మరియు 5 ఖాళీ చేసే గొట్టాలు ఒకేసారి తెరిస్తే ఖాళీగా ఉన్న తొట్టె 6 గంటల్లో పూర్తిగా నిండిపోతుంది. కానీ 5 నింపే గొట్టాలు మరియు 6 ఖాళీ చేసే గొట్టాలు ఒకేసారి తెరిస్తే ఖాళీగా ఉన్న తొట్టె 60 గంటల్లో పూర్తిగా నిండిపోతుంది. అయితే ఒక ఖాళీ చేసే గొట్టము మరియు 2 నింపే గొట్టాలు ఒకేసారి తెరిస్తే ఖాళీగా ఉన్న తొట్టె ఎన్ని గంటల్లో నిండును అని అడిగాడు. సో ఇక్కడ మీరు గమనించండి, ఈ ప్రాబ్లం చూడండి ఎంత టఫ్గా ఉంది, అవునా కదా, తెలియని వాళ్ళకు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాంబినేషన్ కదా చెప్పండి, 2 రకాల గొట్టాలు ఉన్నాయా. ఒకటి ఏం చెప్పండి, నింపే గొట్టం, ఇంకోటి ఏమంటే ఖాళీ చేసే గొట్టం. ఖాళీ చేసే గొట్టం యొక్క సామర్థ్యం ఏముంటుందండి, రుణాత్మకం ఉంటుంది. ఎందుకంటే ఖాళీ చేసే గొట్టము అది చేసే పని వచ్చి రుణాత్మక పని కాబట్టి దాని సామర్థ్యం కూడా రుణాత్మకము. మరి నింపే గొట్టము చేసే పని ఏం చెప్పండి, తొట్టె నింపుతుంది, అంటే అది ధనాత్మక పని చేస్తుంది కాబట్టి నింపే గొట్టం యొక్క సామర్థ్యం వచ్చి ధనాత్మకము. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసండి, ఇది కాంబినేషనా కాదు చెప్పండి, కాంబినేషన్ మరుగుతుంది. కాంబినేషన్ ఉన్నప్పుడు కాలం మీరు తీసుకోండి, ఆ కాంబినేషన్ యొక్క గుణకాలను మీరు ఆ కాలంతో గుణించండి. 36 నింపే దగ్గర ఖాళీ దగ్గర 6 30 అయిపోయిందండి. అదేవిధంగా ఇంకో కాంబినేషన్ ఉందా 6. సో ఇంకో కాంబినేషన్ ఏం చెప్పండి, ఇంకో కాంబినేషన్ 5 నింపే మరియు 6 ఖాళీ చేసే ఉంటారు. ఎన్ని గంటలు చెప్పండి, 60 కాలము. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, 65 300, 66 360. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం తెలుసండి, అసలు ఇదంతా సామర్థ్యం కట్టడానికి కోసం అండి. ఇప్పుడు మనం చేయాల్సింది వ్యత్యాసము. సో వ్యత్యాసం 264 అవుతుంది, ఇక్కడ వ్యత్యాసం 330 అవుతుంది. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏం చెప్పండి, మనకు నింపే గొట్టం మరియు ఖాళీ చేసే గొట్టం యొక్క సామర్థ్యాల నిష్పత్తి కావాలి. మరి ఇప్పుడు సామర్థ్య నిష్పత్తి అంటే కన్నా ఇవి ఏవైతే వచ్చాయో వీటిని తారుమారు చేసేయాలా. 330 మీరు గమనించండి. సో నింపే దగ్గర ఉండే 260 వచ్చి ఖాళీ దగ్గర రాయండి, ఖాళీ దగ్గర ఉండే 330 వచ్చి నింపే దగ్గర రాయండి. ఇది నిష్పత్తి అండి. ఆ తర్వాత ఏం చేయాలో తెలుసండి, క్యాన్సల్ చేయాలా. సో 66 మీరు 11తో చేస్తారా, దీంతో చేస్తారో చేయండి. 66 5 66 4. కానీ ఖాళీ చేసే కొట్టాం కాబట్టి దీని సామర్థ్యం ఏం చెప్పండి, మైనస్. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అసలు, సో పని మనం కట్టుకున్నామండి. పని మనం కట్టాలంటే కన్నా ఒక కాంబినేషన్ మనం తీసుకొని దాంట్లో మనం ఇవి ఏం చేస్తామంటే కన్నా నింపే మరి ఖాళీ యొక్క సామర్థ్యం మనం సబ్స్టిట్యూట్ చేద్దామండి. సో ఒక నింపే గొట్టం చేసే పని ఏం చెప్పండి, ఆ సామర్థ్యం ఎంత అండి 5. ఖాళీ చేసే గొట్టం యొక్క సామర్థ్యం -4 అండి. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, 6 5 30, 6 5 30, 5 4 20. కానీ ఇది ఏం చెప్పండి మైనస్. అయ్యా 6 5 30, సో -5 4 20 అంటే 10. అంటే గ్రూప్ యొక్క సామర్థ్యం 10 అండి. అది ఎన్ని గంటలు పనిచేస్తుంది చెప్పండి, 6. సో 10 6 60. ఇప్పుడు ఇది పని అండి. ఇప్పుడు ఈ పనిని మనము
పనిని మనం సామర్థ్యంతో భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి, కాలం వస్తుంది. మరి ఇప్పుడు ఏ సామర్థ్యంతో భాగించాలంటే కన్నా ఏ గ్రూప్ యొక్క మనకు కాలం కట్టమన్నాడు ఆ గ్రూప్ యొక్క సామర్థ్యంతో మనం భాగించాలా. ఇదే కదండి ఆ గ్రూపు. ఇప్పుడు ఏం చేయాలి, ఒక ఖాళీ చేసే గొట్టము 1 × -4 అంటే ఏమవుతుంది, -4 మరియు అంటే ప్లస్ 2 నింపే కొట్టాలి, 2 × 5 2 5 ఎంత అండి 10 -4 + 10 ఎంత అండి 6. ఇది గ్రూప్ యొక్క సామర్థ్యం. సో పనిని మీరు సామర్థ్యంతో భాగిస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి, కాలం వస్తుంది. 60/6 ఎంత అండి 10 గంటలు. ఇదంతా గంటలు ఉంది కాబట్టి చూసారండి ఎంత ఈజీగా మనం చేసాము. మోడల్తో సంబంధం లేదండి, సబ్జెక్ట్ మన దగ్గర ఉందా మనం ఆడుకోవచ్చండి. ఈ క్వశ్చన్ చూడండి, ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేయగలడు. సో ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేయగలడు. అదే పనిని ఏ తీసుకునే సమయానికి రెట్టింపు సమయంలో బి పూర్తి చేయగలడు. అదే పనిని బి తీసుకునే సమయానికి రెట్టింపు సమయంలో సి పూర్తి చేయగలడు. అదే పనిని సి తీసుకునే సమయానికి రెట్టింపు సమయంలో డి పూర్తి చేయగలడు. వారు జతలుగా ఏర్పడతారు. రెండవ జత ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే సమయంలో 2/3 వంతు మొదటి జత ఆ పనిని పూర్తి చేస్తుంది. అయితే కింది వాటిలో మొదటి జత ఏది అని అడిగాడండి. అంటే వీళ్ళు 4 2 జతలుగా ఏర్పడతారన్నమాట. సో రెండవ జత ఆ పని పూర్తి చేయడానికి కోసం తీసుకునే సమయంలో 2/3 వంతు మొదటి జత ఆ పనిని పూర్తి చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అసలు ఇక్కడ సిఆర్ ABCD కాలపరంగా మనం వెళ్దామా, కాలపరంగా వెళ్తే ఏ తీసుకునే సమయానికి రెట్టింపు సమయం అంటే ఏ ఒక యూనిట్ మిస్ 1 తీసుకుంటే కన్నా బి వచ్చి రెట్టింపు, మరి బి ఎంత తీసుకుంటుందో సి వచ్చి దానికి రెట్టింపు, మరి సి ఎంత తీసుకుంటుందో దానికి రెట్టింపు వచ్చి 8. ఇదండి కాలం. కానీ మనకు కావాల్సిన సామర్థ్య నిష్పత్తి ఏం చెప్పండి వీడియో ఏం కట్టాలి చెప్పండి. 2 కేటగిరీలు ఉంటే తిరిగి రాస్తారు, తారుమారు చేస్తే మనకు సామర్థ్య నిష్పత్తి వస్తుంది. కానీ 2 కంటే ఎక్కువ కన్నా ఉంటే కాసాగు 1 2 4 8 యొక్క కాసాగు 8 అనేది 1తో 8 సార్లు, 8 అనేది 2తో 4 సార్లు, 8 అనేది 4తో 2 సార్లు, 8 అనేది 8తో 1 సారి. ఇదండి నిష్పత్తి. మనం ఇది వాడుకోవాలా. క్లియర్ అండి. అసలు ఈ లైన్ రాయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మనం తీసుకుంటే కన్నా ఎక్కువ కాలం ఉంటుంది. ఎవరిది చెప్పండి అసలు డీది కాబట్టి మన సామర్థ్యం వచ్చి చాలా తక్కువ ఉంటుంది. అది 1 అనుకుంటే కన్నా సామర్థ్యం డి యొక్క సామర్థ్యం 1 అనుకుంటే కన్నా సి యొక్క సామర్థ్యం 2 అవుతుంది, మరి బి యొక్క సామర్థ్యం 4 అవుతుంది, మరి ఏ యొక్క సామర్థ్యం 8 అవుతుంది. అదే అండి డైరెక్ట్గానే వేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ సో పని కట్టాల్సిన. సో 4 రోజులు ఇచ్చాడు కదా, ఏ యొక్క పని అంటే 8 4 32. అయ్యా ఎవరు చేసా ఏ జత చేసా కూడా పని అయితే కన్నా ఫిక్స్ అదే ఉంటుంది, పని మారదు. అంటే ఇప్పుడు కాలం అనేది గుర్తుపెట్టుకోండి, కాలం అనేది కాసాగు మీద సో యాక్చువల్లీ ఈ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. సామర్థ్యం మీద ఎందుకంటే పని ఫిక్స్ కాబట్టి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు చెప్పండి, కాలం పరంగా ఇచ్చాడా, కాలం పరంగా ఏమి ఇచ్చాడు చెప్పండి. రెండవ జత వచ్చి సో మొదటి జత వచ్చి రెండో జతలో 2/3 వంతు సమయం తీసుకుంటుంది అన్నమాట పని పూర్తి చేయడానికి కోసం. అవునా కదండి. ఇదండి అంటే ఇప్పుడు దీని అర్థం ఏం చెప్పండి. ఇక్కడ కాలాల నిష్పత్తి ఏమవుతుంది చెప్పండి. కాలాల నిష్పత్తి ఏమవుతుందంటే 2:3 అవుతుంది. 2 ఎందుకంటే హారం వచ్చి భిన్నం. సో హారము దేనికి చెందుతుంది అంటే కన్నా భిన్నం దగ్గర ఏ రాశి అయితే ఉందో దానికి చెందుతుంది అంటే నడదు. ఇది కాలాల నిష్పత్తి. కానీ మనం ఇక్కడ ఉండేదంతా సామర్థ్యాలు కాబట్టి సామర్థ్య నిష్పత్తి ఏం చెప్పండి 3:2 అంటే మొదటి జత యొక్క సామర్థ్యాల మొత్తము రెండో జత యొక్క సామర్థ్యాల మొత్తంలో మధ్య నిష్పత్తి వచ్చి 3:2 అని ఉండాలండి. ఇప్పుడు అలాంటి జతలు మనం చూద్దామా. 3:2 ఇచ్చేది. ఇప్పుడు మీరు గమనించండి, ఏతో మనం చూద్దామండి. ఇది మన కాలాలు అవసరం లేదు, ఏతో సామర్థ్యాలు చూడండి. ఏబి జత తీసుకుందామా. ఏబి జత తీసుకుంటే 8 + 4 ఎంత అండి 10. సో 12. ఇది ఒక జత అయిందండి. ఇంకో జత సిడినా 2 + 1 ఎంత అండి 3. సో ఇది 12 అది 3 అంటే కన్నా 4:1 వస్తుంది. కానీ 3:2 రావాలా సామర్థ్య నిష్పత్తి. సో అది కాదు. మరి అదే ఏసీ తీసుకుందామా. ఏబి టెక్ చేస్తే సో ఏసీ తీసుకుంటే ఇంకోటి బీడీ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పండి 8 + 2 వచ్చి 10 అవుతుంది ఒక జత. ఇంకో జత వచ్చి 4 + 1 వచ్చి 5 అవుతుంది. 10:5 అంటే 2:1 కాదు. ఇంకోటి ఏం చెప్పండి ఏడీ తీసుకుందామా. ఇప్పుడు ఏడీ తీసుకుంటే 8 + 1 ఎంత అండి 9 అవుతుంది. అదేవిధంగా మిగిలింది ఏం చెప్పండి బీసీ అంటే 4 + 2 ఎంత అండి 6 అవుతుంది. అంటే ఇది 3:2 అనేది వచ్చిందా రాలేదా చెప్పండి. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమైందని చెప్పండి. సో ఇది మొదటి జత, ఇది రెండవ జత. అంటే మొదటి జత ఏది చెప్పండి ఏడి. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి ఈ ప్రాబ్లం ఎలా చేయాలని నాలెడ్జ్ కన్నా లేకుంటే కన్నా చాలా కష్టపడతారండి, చాలా కష్టపడతారు. చూడండి ఎంత సింపుల్గా మనం చేసాము. చూడండి కేవలం సామర్థ్యాలతోనే మనం పోల్చి మనం చేసాము, పని కట్టాల్సిన అవసరం కూడా లేదు.
ఎందుకంటే కన్నా పని అనేది ఫిక్స్డ్ అనమాట. సో ఇప్పుడు మీరు కాలం కట్టాలంటే కన్నా పని ఫిక్స్డ్ కాబట్టి సో సామర్థ్యాలను బట్టి మనం చెప్పేయచ్చు. ఎస్, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేది మనము ఏడి వచ్చి మొదటి జత అయితే కన్నా రెండో జత ఏం చెప్పండి, ఆటోమేటిక్గా బీసీ రెండో జత అవుతుంది. మనకేమడిగారు చెప్పండి, వాటి మొదటి జత ఏమగును అన్నాడు. అంటే ఏడి మొదటి జత, ఎందుకంటే 3:2 అంటే కన్నా 9:6 9 ఇస్తుంది. క్లియర్ అండి. ఈ క్వశ్చన్ చూడండి, బ్యాంకే ప్రతి నెలకు ఒకసారి చక్రవడ్డీని లెక్కిస్తుంది మరియు వడ్డీ రేటు సంవత్సరానికి 6%. బ్యాంక్ బి మరియు బ్యాంక్ సి బారు వడ్డీని అందిస్తాయి, కానీ బ్యాంక్ సిలో వార్షిక వడ్డీ రేటు బ్యాంక్ బిలో వార్షిక వడ్డీ రేటుకి రెట్టింపు. రాజు బ్యాంక్ బిలో ఒక నిర్దిష్ట కాలానికి కొంత సొమ్ముని పెట్టుబడి పెట్టాడు మరియు రవి బ్యాంక్ సిలో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. రవి బ్యాంక్ సిలో పెట్టుబడి పెట్టిన కాలము రాజు బ్యాంక్ బిలో తన పెట్టుబడి పెట్టిన కాలానికి రెట్టింపు. రాజుకు బ్యాంక్ బిలో తన పెట్టుబడి పెట్టిన కాలానికి వచ్చే వడ్డీ అతను అదే సొమ్మును బ్యాంక్ ఏలో 1 సంవత్సరం పాటు పెట్టుబడి పెడితే వచ్చే వడ్డీకి సమానము. అయితే రవికి వచ్చే వడ్డీ ఎంత కాంప్లికేటెడ్గా ఉంది చూడండి. క్వశ్చన్ చదువుతాను కొంతమందికి అర్థం కాదు, కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కన్నా ఉంటే కన్నా ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. 3 బ్యాంకులు ఉన్నాయండి, బ్యాంక్ ఏ, బ్యాంక్ బి, నెక్స్ట్ బ్యాంక్ సి. బ్యాంక్ బిలో రాజు డబ్బుని సొమ్ముని జమ చేస్తున్నాడు, బ్యాంక్ సిలో రవి సొమ్ముని జమ చేస్తున్నాడు. అవునా కదండి. ఇప్పుడు ఏం జరుగుతున్నది ఇక్కడ మీరు గమనించండి. సో ఒక క్లూ ఇచ్చాడండి, వడ్డీ రేట్ల కోసం ఇచ్చాడండి. సో ఇక్కడ ఏం చెప్పండి, బ్యాంక్ ఏలో ఏం చెప్పండి, సంవత్సరానికి వడ్డీ రేటు 6%, కానీ చక్రవడ్డీని ఇక్కడ 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీ లెక్కిస్తారు. కాబట్టి 1 సంవత్సరం కాలానికి వడ్డీ ఇక్కడ ఎంతనో మనం కట్టాము. సో 1 సంవత్సరం కాలానికి మనము ఇక్కడ ఏం చేస్తాం చెప్పండి, వడ్డీ మనం కడతామండి. సో 1 సంవత్సరం 6 నెలలు అంటే ఇప్పుడు వడ్డీ రేట్ ఏం చెప్పండి, 3 అయిపోతుందా? సంవత్సరానికి 6% అంటే కన్నా 3 నెలలు, సో 6 నెలలకు 3 అయిపోతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే కన్నా, సో 6 నెలలు వచ్చే సంవత్సరానికి 2 ఉంటాయి కాబట్టి ఇలా 2 సార్లు ఇలా రాసుకోవాలా. రాసుకున్న తర్వాత వీటి యొక్క లబ్ధం రాయండి. 3 3 ఎంత అండి, 9. సో 3 3 9 రాసి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టండి. ఇదండి పద్ధతి. అంటే ఇప్పుడు 2 సార్లు కాబట్టి ఫస్ట్ అయ్యా సంవత్సరానికి వడ్డీ రేటు 6% అండి, అంటే 6 నెలలకు వడ్డీ రేటు 3% అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పండి, 1 సంవత్సరంలో ఎన్ని 6 నెలలు ఉంటాయంటే 2 ఉంటాయి కాబట్టి ఆ 3 అనేది 2 సార్లు రాసి ఆ తర్వాత వాటి యొక్క లబ్ధం 3 3 9 రాసి, సో ఆ 9 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టి ఇప్పుడు అంతా మొత్తం కూడండి. కూడితే ఇది ఎంత అవుతుంది చెప్పండి, 6.09 అవుతుంది. 6.09 ఇదే వడ్డీ రేటు. ఎందుకంటే ఏలో జమ చేస్తే 1 సంవత్సరానికి వచ్చే వడ్డీ రేటు ఇక్కడ బిలో కూడా అదే వడ్డీ రేటు వస్తుందని ఇచ్చాడంటే, అంటే అదే వడ్డీ వస్తుందని ఇచ్చాడండి. అవునా కదా. అసలు 100 అనుకుంటే కన్నా శాతం వేయాల్సిన అవసరం లేదు, నేను అనుకోవడం లేదు కాబట్టి ఇక్కడ శాతం వేస్తున్నాను. మరి ఇక్కడ ఎంత కాలం అయితే ఉందో ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ 10,000 రూపాయల 10,000 రూపాయలు బారు వడ్డీ పరంగా కదండి. ఇప్పుడు బారు వడ్డీ పరంగా అసలు వేశాను. వడ్డీ రేట్ ఏం చెప్పండి, బిలో ఎంత వడ్డీ రేట్ అయితే ఉందో దానికి సిలో రెట్టింపు వడ్డీ రేటు ఉంటుంది అన్నాడు. అంటే సిలో రెట్టింపు వడ్డీ రేటు అంటే కన్నా ఇప్పుడు సిలో రెట్టింపు వడ్డీ రేటు అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 6.09 యొక్క రెట్టింపు 12.18%. మరి కాలం కన్నా తీసుకుంటే కన్నా బిలో ఎంత కాలం అయితే ఉందో దానికి రెట్టింపు కాలము సిలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పండి 2. సో అయిపోయిందండి. ఇప్పుడు చూడండి బా, ఒక్క లైన్ అండి ఇది. అసలు ఇదంతా మనం వేయాల్సిన అవసరం కూడా లేదండి. సో ఇప్పుడు 1% అంటే 100 అండి, 100 అంటే 2 సున్నాలు పోతాయి. ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత 2 అంకెలు, ఈ 2 సున్నాలు పోతాయి కాబట్టి ఇప్పుడు 1218 × 2 అంటే కన్నా 2436. సో 2436 రూపాయలు అంటే ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుతుంది. అసలు పేపర్ మీద పెన్ కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదండి. క్వశ్చన్ అసలు అంటే ఎక్కువ స్టెప్స్ మనం వేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఇక్కడ సో ఏలో 3 సంవత్సరం, సో యాక్చువల్లీ ప్రతి 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీని లెక్కిస్తారు కాబట్టి సో అక్కడ ఏమవుతుంది చెప్పండి, 6% ఇచ్చారు సంవత్సరానికి. అంటే కన్నా 6 నెలలకి అయితే వడ్డీ రేటు 3 అవుతుంది. 3 సో 3 3 9.09 అంటే 3 + 3 + 0.09 అంటే కన్నా 6.09. సో 6.09 అంటే కన్నా అది బిలో కూడా అదే ఉంటుంది. మరి సిలో ఇప్పుడు రెట్టింపు అయిపోతుంది. సో 12.18%. సో అసలు వచ్చి 10,000. మరి ఇప్పుడు కాలం ఏం చెప్పి బిలో ఎంత అయితే ఉందో సిలో రెట్టింపు కాలము. సో ఇప్పుడు శాతము/100. సో శాతము, సో 2 సున్నాలు మనం కొట్టేసింది. శాతం అంటే 100 అనేసి అర్థం. సో పాయింట్ తర్వాత 2 అంకెలు, ఈ 2 సున్నాలు పోతాయి కాబట్టి 1218 × 2 అంటే కన్నా 2436 రూపాయలు. చూడండి ఒక లైన్ ప్రాబ్లం అంటే చూడడానికి ఏమంత కాంప్లికేటెడ్గా ఉంది. మీరు ఇమాజిన్ చేయండి, ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే కన్నా
అసలు స్టూడెంట్కి క్వశ్చన్ అర్థం కాదు, ఇంకేం ప్రాబ్లం చేస్తాడు చెప్పండి. ఏదో ఫామ్ల మీద డిపెండ్ అయి ఉంటాడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, ఏం లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయగలుగుతారు మీరు? ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. ఈ క్వశ్చన్ చూడండి. 3 పాత్రలు ఏ, బి మరియు సిలలో పాలు నీరు మిశ్రమాలు కలవు. పాత్ర ఏలో X+9 లీటర్ల మిశ్రమం కలదు. పాత్ర బిలో ఉన్న మిశ్రమము పాత్ర ఏలో ఉన్న మిశ్రమం కన్నా 16 లీటర్లు ఎక్కువ. పాత్ర సిలో ఉన్న మిశ్రమము పాత్ర బిలో ఉన్న మిశ్రమం కన్నా 27 లీటర్లు ఎక్కువ కలదు. ఆ పాత్రల్లో ఉన్న మిశ్రమాలు పాలు నీరుల నిష్పత్తి, సో మిశ్రమాలలో పాలు నీరుల నిష్పత్తి వరుసగా 3:1, 4:1 అయిన మరియు 5:3. పాత్ర ఏ నుండి 5 లీటర్ మిశ్రమాన్ని తొలగించి మిగిలిన మిశ్రమానికి 3 లీటర్ నీరు కలిపితే ఇప్పుడు పాలు నీరుల నిష్పత్తి 2:1 అగును. అయితే పాత్ర బికి ఎన్ని లీటర్లు పాలు మరియు పాత్ర సికి ఎన్ని లీటర్లు నీరు వరుసగా కలిపితే వాటిలో పాలు నీరుల నిష్పత్తి వరుసగా 6:1 మరియు 3:1 అగును. ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ చూడండి, మీరే చదవండి, ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. డైరెక్ట్గా ఫార్ములాతో కావు ఇది. ఈ ప్రాబ్లం మనం ఎన్నో విధాలుగా మనం చేయొచ్చండి, ఎన్నో విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తాను సార్. ఇప్పుడు ఏలో X+9 లీటర్ పాలు ఉందన్న, సో మిశ్రమం అండి, పాలు నీళ్ళలో మిశ్రమం ఉంది. మరి బికి వచ్చే గల ఎన్ని లీటర్ ఎక్కువ చెప్పండి? ఎన్ని లీటర్ ఎక్కువ అంటే 16 లీటర్లు ఎక్కువ ఉందండి బిలో మిశ్రమం. మరి సికి వచ్చే కల ఎన్ని లీటర్ ఎక్కువ ఉందండి? 27 లీటర్లు ఎక్కువ ఉందండి మిశ్రమం, అవునా కదా? ఇప్పుడు ఏం చెప్పండి, ఇందులో నుంచి సో 5 లీటర్ మిశ్రమాన్ని తొలగించారంట. తొలగిస్తే ఇప్పుడు X+4 అవుతుందా? ఇప్పుడు ఈ మిశ్రమంలో పాలు నీరుల నిష్పత్తి వచ్చి 3:1 అండి ఇందులో. మరి అదే ఇందులో అయితే నా పాలు నీరుల నిష్పత్తి వచ్చి 4:1 అండి. అదే ఇందులో వచ్చి పాలు నీరుల నిష్పత్తి వచ్చి 5:3 అండి. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగింది మీరు ఒక్కసారి చూడండి. 5 లీటర్ మిశ్రమము తీసిన తర్వాత అందులో ఏం చేశారు చెప్పండి? ఏలో 3 లీటర్ వచ్చి నీరుని కలిపారు. కలిపితే ఇప్పుడు పాలు నీరుల నిష్పత్తి ఎంత అంటే 2:1 అగును అని ఇచ్చాడండి. మరి ఇందులో పాలు కలుపుతున్నారు, ఎంత కలుపుతున్నారో తెలీదు, నిష్పత్తి వచ్చి 6:1 రావాలంట. ఇందులో నీరు కలుపుతున్నారు, ఎంత కలుపుతున్నారో తెలీదు, నిష్పత్తి వచ్చి 3:1 రావాలి. ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఎన్నో విధాలుగా చేయొచ్చండి, ఓకేనండి. నేను ఇక్కడ క్రాస్తో చేస్తున్నానండి. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ ఈ మోతాదు ఎంతనో మనం కడతామండి, మోతాదు ఎంతనో కడతాం. దానికోసం మనం ఏం చేద్దామంటే కన్నా ఇది కావాలి కాబట్టి ఇది రౌండ్ చేసుకొని దీని యొక్క యూనిట్ విలువ కనుక్కుంటాం. యూనిట్ విలువ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ నిష్పత్తిని అడగుణకారం చేసి మధ్య భేదం వేయండి. 3 1 3, 2 1 2, 3లో నుంచి 2 పోతే 1 అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసండి, ఇక్కడ 0 అనుకుంటే కన్నా 0 1 0, 3 2 6, 0 6ల మధ్య తేడా వచ్చి 6 అంటే ఒక భాగం వచ్చి 6 అవుతుంది. అలా ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పండి? మొత్తం 4 భాగాలు కాబట్టి 4 6ల 24 అంటే ఇది మొత్తం 24 అండి. అంటే X వచ్చి 20 అవుతుంది, మొత్తం 24. సో ఇది 24 ఏంటంటే ముందు అసలు ఎంత ఉండాలో చెప్పండి? 20. సో యాక్చువల్ 29 ఉండాలా? ఎందుకంటే కన్నా ఇప్పుడు ఏం చెప్పండి, 5 లీటర్లు తీసే కన్నా 24 కావాలంటే కన్నా 24కు ఎంత కలిపితే 29 అవుతుందండి? యాక్చువల్ 5 లీటర్ కలిపితే కన్నా 29 అవుతుంది. సో ఇదండి ఇప్పుడు మీకు అర్థమైందండి. లేదు X విలువ కట్టచ్చు, X 20 అయితే కన్నా 20 + 9 ఎంత అండి? 29. ఓకే, ఇప్పుడు దీని నుంచి మరి పరిమాణాలు కట్టచ్చు చూడండి. 29 + 16 ఎంత అండి? 45 లీటర్లు అండి. ఇది రెండోది మిశ్రమం పరిమాణం. సో మిశ్రమం బిలో. సిలో వచ్చి 45కి 27 కన్నా కలిపితే కన్నా 72 లీటర్లు అండి, 72 లీటర్లు. ఇప్పుడు దీంట్లో మనం ఎలా కట్టాలి? అసలు మిస్ అయింది ఇక్కడ ఈ ప్రాబ్లంకు దీనికి తేడా చూడండి. దీంట్లో ఇది ఇచ్చేసాడండి, అని మార్పు అనేది ఇచ్చేసాడు. మరి ఇప్పుడు మనం ఏం చేసాం చెప్పండి? మార్పు ఇచ్చేసాడు కాబట్టి యూనిట్ విలువ కట్టాం. దీంట్లో రివర్స్ అండి. రివర్స్ అంటే ఫస్ట్ దీనికి సంబంధించింది ఇదే కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కన్నా 45 ఏందయ్యా అంటే కన్నా మొత్తం కాబట్టి 5 భాగాలు రాసేయడమే. రాసిన తర్వాత ఆ తర్వాత నిష్పత్తులు మనం ఏం చేయాలి తెలుసండి? అడ్డగుణకారం చేయండి. 4 1 4, 6 1 6, 4 6 తేడా ఎంతండి? 2. మామూలుగా అయితే మార్పు ఇస్తే కన్నా అది హారంలో రాస్తారు, కానీ మార్పు ఇవ్వలేదు కాబట్టి అది లవంగా రాయాలి. రాసి ఈ మనకు పాలు కావాలి కదండి, పాలకు ఆపోజిట్ ఏది ఉందో ఆ సంఖ్య రాయండి కింద, అంటే ఆ భాగం రాయండి. ఏం సార్ ఇది కూడా రాయొచ్చు కదా సార్ అంటే రౌండ్ చేసింది వదిలేయాలి, ఎందుకంటే రౌండ్ చేసింది దీనికి సంబంధించింది కాబట్టి వదిలేండి. సో ఇప్పుడు ఏం చెప్పండి? ఇది 18 డైరెక్ట్గా వస్తుంది చూడండి. ఇదే ప్రాబ్లం మనం వేరే రకం ఇంకా వేరే రకాల్లో కూడా మనం చేయొచ్చండి. అంటే సమానం చేసుకొని, సో ఇక్కడ నీరు సమానం చేసుకోవడం, అక్కడ పాలు సమానం చేసుకోవడము, సో ఇక్కడ వచ్చి పాలు సమానం చేసుకొని చేయొచ్చండి. ఆన్సర్ వస్తుంది అలా చేసినా కూడా. సో ఇప్పుడు ఏం చెప్పండి? ఇక్కడ చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా
సో ఇది 72 ఇది మొత్తం కాబట్టి 8, ఆ తర్వాత నిష్పత్తులను అడ్డగుణకారం చేస్తాం, 5 1 5, 3 3 9, 5 9ల మధ్య తేడా వచ్చి 4. మరి ఆ 4 మార్పు ఇచ్చాడా ఇవ్వలేదా? మార్పు ఇవ్వకుంటే కన్నా అది పైన రాయాల, మార్పు ఇచ్చింటే కన్నా కింద రాయాల. మరి ఇప్పుడు ఈ బ్రాకెట్కు ఆపోజిట్గా రౌండ్ చేసిన వదలండి, ఆపోజిట్గా ఉంటే పార్ట్నర్ ఏం చెప్పండి 3 కింద రాయండి. ఇది 9, ఇదేం చెప్పండి 3 3 4 12. చూసారండి, డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. సో 18 లీటర్లు మరియు 12 లీటర్లు అంటే ఆప్షన్ 3 మన ఆన్సరు. చూడండి, అక్కడికక్కడే అయిపోతుందండి. అసలు ఇదంతా మనం రాయాల్సిన అవసరం కూడా లేదండి. చెప్తున్నాం కదా, క్వశ్చన్లో కూడా మనం చేసేయచ్చండి, క్వశ్చన్లోనే మనం డైరెక్ట్గా చేయొచ్చండి. ఏమంటే ఇప్పుడు మీకు చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను, లేకుంటే డైరెక్ట్ ఇదంతా ఏం రాయకుండా డైరెక్ట్గా సమానం చేసుకొని మనం డైరెక్ట్గా క్వశ్చన్లోనే మనం చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుందండి. కానీ మీరు ఇమాజిన్ చేయండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ కన్నా లేకుంటే కానీ అసలు ఇది చేయగలుగుతారో చెప్పండి? చేయలేరండి. ఈ క్వశ్చన్ చూడండి, షోయబ్ ఒక దుకాణం నుండి కొన్ని పెన్నులు మరియు కొన్ని పుస్తకాలు కొన్నాడు. ఒక పెన్ను మరియు ఒక పుస్తకం యొక్క ప్రకటిత ధరలు 16:15 నిష్పత్తిలో గలవు. మరియు ఆ దుకాణంలో పెన్నుపై 25% మరియు పుస్తకంపై 33.13% తగ్గింపు ఇచ్చారు. షోయబ్ కొన్న పెన్నులు మరియు పుస్తకాల సంఖ్య 5:4 నిష్పత్తిలో గలవు. షోయబ్ పెన్ను ధరను 66.23% మరియు పుస్తకం ధరను 60% పెంచి ఆ తర్వాత పెన్నుపై 20% మరియు పుస్తకంపై 12.5% తగ్గింపు ఇచ్చి అమ్మాను. షోయబ్ ఒక కస్టమర్ కొనుగోలు చేసిన ప్రతి 2 పుస్తకాలకు ఒక పెన్ను ఉచితంగా ఇస్తే దుకాణం నుండి కొనుగోలు చేసిన అన్ని వస్తువులు నన్ను అమ్మిన తర్వాత షోయబ్ సంపాదించిన నికర లాభ శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడ్గా ఉంది, అవునా కదండి? ఒకటి క్వశ్చన్ అర్థం కాదు, మళ్ళీ దాంతోపాటు భిన్నాలు కూడా ఉన్నాయి, మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదు. అయ్యా ఒక్కటే సింపుల్ అండి. ఇక్కడ ఇది ప్రకటన ధరలా. సో ఫస్ట్ దుకాణదారుడు అండి, దుకాణదారుడు నుంచి అంటే ఒక దుకాణం నుండి షోయబ్ కొంటాడండి. అంటే దుకాణదారుడు యొక్క అమ్మిన ఆ వస్తువుని ఏ ధరకైతే అమ్ముతాడో ఆ ధర వచ్చి షోయబ్ అది కొన్న ధర అవుతుంది. మళ్ళా షోయబ్ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ధరను పెంచి మళ్ళీ తగ్గించి మళ్ళీ అమ్ముతున్నాడు అతను కస్టమర్కు. అంటే అది నేను షోయబ్ సైడ్ నుంచి అమ్మిన ధర అయితే కన్నా కస్టమర్ సైడ్ నుంచి కొన్న ధర, అంతే కదండి. అయ్యా దుకాణదారు సైడ్ నుంచి అది అమ్మిన ఉంటే కన్నా కస్టమర్ సైడ్ నుంచి అది ఏమవుతుందండి, కొన్న ధర అవుతుంది. నో ఎనీహౌ ఇప్పుడు సిఆర్ ప్రకటన ధరతో మనం మొదలు పెడతాము. సిఆర్ ఇక్కడ ఒకటి పెన్ను, ఇంకోటి ఏం చెప్పండి పుస్తకము. క్లియర్ అండి. ఇప్పుడు చూడండి, ఇది 16, ఇది 15, అంత నిష్పత్తిలోనే ఉందండి. సో ఫస్ట్ ఏం చేయడం జరిగింది చెప్పండి, ఇది ప్రకటన ధరలు అండి. ఇప్పుడు దీన్ని ఏం చేశాడు చెప్పండి, డిస్కౌంట్ ఇచ్చాడా ఇవ్వలేదా? 25% తగ్గింపండి, 25% తగ్గింపండి ఇది పెన్నుపై. పుస్తకంపై ఏం చెప్పండి, 33.13% తగ్గింపండి. అయ్యా 25% తగ్గింపండి, దాని అర్థం చెప్పండి 25% అంటే 1/4 అంటే 16లో 1/4 అంటే కనుక ఏమవుతుందండి, ₹4 తగ్గించినట్ట. అయ్యా ₹4 తగ్గిస్తే కన్నా ఇక్కడ ఎంత అవుతుంది చెప్పండి, ఇప్పుడు 12 అవుతుందండి. అదే ఇక్కడ 33.13% అంటే 1/3, 15లో 1/3 అంటే కన్నా 5 అంటే చూడండి 15 ఇంటూ 33 1/3 అంటే కన్నా 1/3 అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 5. సో మైనస్ తగ్గించాలి కాబట్టి 15 నుంచి 5 పోతే ఎంత అండి 10. ఇది ఏం చెప్పండి, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ప్రకటన ధర మనం డిస్కౌంట్ అప్లై చేస్తే వచ్చే ధర వచ్చి అమ్మిన ధర అవుతుంది. ఇది దుకాణదారుడు సైడ్ నుంచి అండి. మరి ఇది ఏం చెప్పండి, ఇది దుకాణదారుడు సైడ్ నుంచి ఇది అమ్మిన ధరలు అయితే కన్నా ఈ ధరలకు ఏం చేశాడు చెప్పండి, షోయబ్ ఏం చేశాడు చెప్పండి, కొన్నాడు. అంటే ఇది షోయబ్ వచ్చి ఏం ధరలు అవుతాయి అండి, కొన్న ధరలు అవుతాయండి. 12, 10 అనేది అంటే పెన్ను షోయబ్కి ఎంత పడిందంటే ₹12, పుస్తకము ఎంత పడిందంటే కన్నా ₹10 పడినట్టు. క్లియర్ అండి. ఆ తర్వాత షోయబ్ ఏం చేశాడు చెప్పండి, ఈ ధరను ఏం చేశాడు, అమాంతం పెంచాడు అనమాట. సో పెన్నుని ఏం చేశాడు చెప్పండి, 66.2/3% పెంచాడు. మరి దీన్ని ఏం చేశాడండి, 60% పెంచాడు. అయ్యా 66.2/3% అంటే 2/3 అంటే 12, 66 2/3 అంటే కన్నా 2/3, ఇది ఏమైతే 4 అంటే 8 పెంచాడు అంటే కన్నా కలపాలి. 12కి 8 కలిపితే ఎంత అండి 20. ఇదంతా రాయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా అక్కడే మీరు చేయాలండి. సో 66 2/3 అంటే కన్నా 3% అంటే కన్నా 2/3, 3 1 3 4 4 2 వచ్చి 8, 12కి 8 కలిపితే కన్నా 20 అవుతుంది.
20 అవుతుంది. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పండి 60% పెంచాడా 60% అంటే కన్నా 3/5 3/5 60 ఉందంటే 3/5 10 × 3/5 అంటే కన్నా 5 1 5 2 అంటే 2 3 6 ఆ 10 + 6 ఎంత అండి 16 అవుతుంది. ఎలా సార్ అంటే ఇది 3/5 ఇది 2 3 6 సో 6 కలపాలి ఇదండి. సో ఇవి ఏమైతే అంటే కన్నా ప్రకటన ధరలు అవుతాయండి. ప్రకటన ధరలు అవుతాయి షోప్స్ అండి. ఇదంతా దుకాణం సైడ్ నుంచి అండి, ఇక్కడ నుంచి షోప్. సో మళ్ళీ ఏం చెప్పండి దానిపైన ఏం చేశాడు చెప్పండి డిస్కౌంట్ ఇచ్చాడా. డిస్కౌంట్ ఎలా ఇచ్చాడు చెప్పండి. ఇక్కడ డిస్కౌంట్ కనుక తీసుకుంటే కన్నా పెన్నుపై ఎంత ఇచ్చాడు చెప్పండి 20% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి పుస్తకంపై ఎంత శాతం ఇచ్చాడు చెప్పండి 12.5% డిస్కౌంట్ ఇచ్చాడు. అయ్యా ఇక్కడ మీరు గమనించండి 20% డిస్కౌంట్ అంటే కన్నా 20% అంటే కన్నా 1/5 అంటే 20 × 1/5 4. ఇప్పుడు 4 ఏం చేయాలి ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి తగ్గించాలి. 20 నుంచి 4 పోతే ఎంత 16. అదే ఇక్కడ సో 16 సో 12.5% అంటే 1/8 1/8 ఎందుకంటే 25% అంటే కన్నా 1/4 అండి. 12.5 అంటే అందులో సగం కాబట్టి 1/8 తీస్తాము. అంటే ఇక్కడ ఏం చెప్పండి 2 ఏం చేయాలి చెప్పండి తగ్గించాలా. తగ్గిస్తే ఎంత అవుతుంది 16 నుంచి 2 పోతే 14. ఇవి ఏమైతే చెప్పండి ఇది అమ్మిన ధరలు అవుతాయి. అమ్మిన ధరలు అంటే కన్నా ఈ ధరలు ఇది అమ్మిన ధరలు ఎవరి సైడ్ నుంచి సైడ్ నుంచి అమ్మిన ధరలు అండి. ఇది అమ్మిన ధరలు లేదా కస్టమర్ సైడ్ నుంచి అయితే కొన్న ధరలు అవుతాయి. ఓకే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ మీరు గమనించండి సో ఈ పెన్ను మరి పుస్తకాలు ఏ సంఖ్యలో కొన్నాడండి యాక్చువల్లీ ఏ సంఖ్యలో కొన్నాడంటే 5:4 నిష్పత్తిలో కొన్నాడండి. అంటే 5:4 నిష్పత్తిలో కొన్నాడు. అంటే ఇప్పుడు కొన్న ధర మొత్తానికి ఏమవుతుందంటే ఇక్కడ సమాన సంఖ్యలో కొనలేదండి. సో ఇవి 5 భాగాలు కొంటే ఇది 10 భాగాలు కొన్నట్టు. అంటే ఇప్పుడు కొన్న ధరలు మనం తీసుకుంటే కన్నా మొత్తానికి ఇదంతా మొత్తానికి ఎంత పడింది అయ్యా అంటే కన్నా ఇది 12 రూపాయలతో 5 భాగాలు కొన్నాడు. మరియు సో 10 రూపాయలతో 4 భాగాలు కొన్నాడు. అంటే ఇది ఎంత అవుతుంది చెప్పండి 100 అవుతుంది. కొన్న ధర 100 అవుతుంది. మరి అమ్మిన ధరను నేను చూస్తే కన్నా అమ్మిన ధరను అమ్మిన ధర మన ఓవరాల్గా మనం తీసుకుంటే అమ్మిన ధర ఇక్కడ మీరు గమనించండి అమ్మిన ధరకు ఒక ప్రాబ్లం ఉందండి. ఇక్కడ ఏం చెప్పండి అతను పుస్తకాలు అంటే కస్టమర్ 2 పుస్తకాలు కొంటే కస్టమర్ అంటే ఇక్కడే కదండి. ఎందుకంటే షోయేబు ఆ వస్తువులు ఏ ధరగా అయితే అమ్ముతున్నాడో ఆ ధరకు ఏం చేస్తాడు చెప్పండి కస్టమర్ కొంటాడు కాబట్టి. సో ఇక్కడ ఏం చెప్పండి ఇక్కడ 2 పుస్తకాలకు ఒక పెన్ను ఉచితంగా ఇచ్చాడు. అయ్యా ఇది పెన్ను 5:4 వచ్చి పెన్నులు ఇది పుస్తకాలు 2 పుస్తకాలకు ఒక పెన్ను ఉచితం అంటే 4 పుస్తకాలకు అప్పుడు ఎన్ని పెన్నులు ఉచితంగా ఇవ్వాలా 2 పెన్నులు ఉచితంగా ఇవ్వాలి. అంటే ఇప్పుడు అమ్మిన ధర ఏదైతే ఉందో 3 పెన్నులకు మాత్రమే వేయడం జరుగుతుంది. 5 పెన్నులకు వేయడు. కొన్న అయితే కన్నా అతనికి 5 పెన్నులు కొన్నాడు కాబట్టి 5 సో 5 భాగాలు అంటే కన్నా 5 పెన్నులు అనుకుందాం 5 4 పుస్తకాలు కానీ అమ్మే టైంలో మాత్రము 4 పుస్తకాలు ఓకే. కానీ పెన్నులు మాత్రం ఏం చేశాడు చెప్పండి ప్రతి 2 పుస్తకాలకు ఒక పెన్ను ఉచితంగా ఇచ్చాడంటే కన్నా 4 పుస్తకాలకు వచ్చి 2 పెన్నులు ఉచితంగా ఇచ్చినట్టు. అంటే 5 పెన్నుల్లో 2 పెన్నులు ఉచితంగా ఇచ్చాడంటే ఇప్పుడు అమ్మిన ధర 3 పెన్నులకు మాత్రమే కడతాడనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పండి ఇక్కడ మనం తీసుకుంటే కన్నా పుస్తకం అయితే నో ప్రాబ్లం. కానీ పెన్ను మాత్రం ఏం చెప్పండి ఇంటూ 3 వేయాలి 5 వేయకూడదు. ఇక్కడ 3 ఉంటుంది ఎందుకంటే 2 ఉచితంగా కాబట్టి 16. ఇదేం చెప్పండి 4 × 14. సో ఇది ఏమవుతుందండి 3 16 48 4 14 56 అంటే ఇప్పుడు ఏమవుతుందండి 104 అవుతుంది. మరి ఇప్పుడు లాభ లేదా నష్ట శాతం అంటే కన్నా లాభ లేదా నష్ట శాతం అంటే 100 రూపాయలు ఉండేది 104 రూపాయలు అయినట్ట కదా చెప్పండి. 100 రూపాయలు ఉండేది 104 రూపాయలు అయిందంటే కన్నా సో ఇక్కడ ఏం చెప్పండి 100 పరంగా కాబట్టి 4 సో 4% లాభం వస్తుంది. 4% లాభం అంటే 100 ఉంటే కన్నా డైరెక్ట్గా తేడానే మనం వేసేయచ్చండి. 100 కాకుండా ఉంటే కన్నా అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు 1 సో 4 ఇక్కడ ఏదైతే ఉందో అది హారంలో రాసి ఇంటూ 100 రాస్తారు. ఎనీహా చూడండి ఎంత ఈజీగా మనం చేసాం చూడండి. అవునా కదండి. సో ఇప్పుడు మీరే ఆలోచించండి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే కన్నా మీ పరిస్థితి ఏం చెప్పండి. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే బయట మీరు చూసింటారండి చాలా మంది ఫ్యాకల్టీ ఏం చేస్తున్నారంటే కన్నా సింపుల్ క్వశ్చన్స్ చెప్పేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ అయితే కన్నా మారిపోయిందండి. ఇప్పుడు ఇంకా రాబోయే ఎగ్జామ్స్ ఇంకా హార్డ్గా ఉంటుందండి పేపరు. సబ్జెక్ట్ నాలెడ్జ్ మీలో ఉందా లేదా అని టెస్ట్ చేయడం జరుగుతుందండి. ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాక్టికల్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే మన దగ్గర సరైన సబ్జెక్ట్ ఉండాలా. సరైన సబ్జెక్ట్తో పాటు టైం సేవింగ్ సూపర్ అడ్వాన్స్డ్ టైం సేవింగ్ టెక్నిక్స్ కూడా మనకు తెలియాలా. సో ఎటువంటి ఫామ్లో వాడకూడదు, ఎటువంటి మోడల్స్ మీద మనం డిపెండ్ కాకూడదండి. అవునా కదండి.
ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే కన్నా ఇవన్నీ మనము ఇంత రాయాల్సిన అవసరం లేదండి, క్వశ్చన్లోనే మనం చేసండి. నేను మీకోసం ఇలా చూపించానండి, కానీ చాలామందికి అసలు క్వశ్చనే అర్థం కాదండి ఇది. సో మీరే ఆలోచించండి, ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే కన్నా మీ పరిస్థితి ఏంటండి? ఈ పరిస్థితి ఏంటి? ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే కెరియర్ అండి అది, కెరియర్. సో ఎక్కడ మనకు మంచి సబ్జెక్ట్ అందించడం జరుగుతుందో అక్కడ మనము సబ్జెక్ట్ని మనం తీసుకోవాలండి, ఆ కోచింగ్ మనం తీసుకోవాలి. అది ఎక్కడైనా కానివ్వండి, మంచి సబ్జెక్ట్ అందించడం జరుగుతున్నదంటే మనము లేట్ చేయకూడదండి, తొందరపడాలి. ఎందుకంటే కన్నా త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, కాంపిటీషన్ చాలా ఉంటుందండి. మరి అటువంటి కాంపిటీషన్లో మనం నెగ్గాలంటే కన్నా మనం సంవాట్ డిఫరెంట్గా ఉండాలి. అంటే మనం ముందే మంచిగా ప్రిపేర్ అయి ఉండాలి, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేసే పొజిషన్లో ఉండాలండి. అవునా కదండి? ఈ 15 నిమిషాల క్లాసు ప్రోగ్రామ్ యొక్క ఇంటెన్షన్ వచ్చి సంకల్పం ఇదే అండి, తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలు చేయాలి, పైగా టాప్ అండ్ వెరీ హార్డ్ క్వశ్చన్స్ని ఈజీగా మనం చేయాలండి. అవునా కదండి? ఎనీహౌ మీలో ఎవరికైనా ఆన్లైన్ కోర్సు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఆన్లైన్ కోర్సు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి భాషాసార్ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళా తర్వాత రిజిస్టర్ కాండి, మళ్ళా తర్వాత అందులో స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్తే కన్నా మీకు ఈ అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఆన్లైన్ కోర్స్ ఉందండి, న్యూ ఆన్లైన్ కోర్స్ ఉందండి కొత్తగా. ఇందులో లైవ్ క్లాసెస్ ఉంటాయి, మరియు రికార్డెడ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. టోటల్ న్యూ కంటెంట్ అండి, టోటల్ న్యూ కంటెంట్ అండి. అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి, టెక్నిక్స్ కూడా సూపర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటాయండి. సబ్జెక్ట్ రిలేటెడ్ అండి, ఏ ఫామ్లో కూడా అవసరం లేవండి, ఫామ్లో లేకుండానే మన ప్రాబ్లమ్స్ చేస్తామండి. ఇది ఒక స్కోరింగ్ పేపర్ అండి, అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్. ఇప్పుడు దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఉందండి, కొన్నిట్లో అయితే కన్నా ప్యూర్ మ్యాథ్స్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి? మీకు ఇంట్రెస్ట్ కన్నా ఉంటే కన్నా ఇమ్మీడియట్గా మీరు భాషాసార్ స్టడీ సర్కిల్ యాప్లోకి వెళ్ళి స్టోర్ నుండి ఈ ఆన్లైన్ కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కు కూడా మీరు పాస్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా మీరు మోటివేట్ చేయండి. కాంపిటీషన్ ఉండాలి, కాంపిటీషన్ ఉండాలండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కన్నా వాళ్ళు మాత్రం బెస్ట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రము ఆ బెస్ట్ ఇన్స్టిట్యూట్ని రెఫర్ చేయరు వాళ్ళు, ఎందుకంటే కాంపిటీషన్ వస్తాడనేసి. అలా ఆలోచించకూడదు. ఎందుకంటే కన్నా కాంపిటీషన్ మనం క్రియేట్ చేసుకోవాలండి, లేకుంటే మనం మన ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి మనం కాంపిటీటర్స్గా మనం పెట్టుకోవాలి. అప్పుడే మన సత్తా ఏందని మనకు తెలుస్తుంది. కాంపిటీషన్ ఉంటేనే కదండి మనం ఎంతలో ఉన్నామనేది తెలుస్తుంది. మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది, మనం ఎగ్జామ్లో గెట్ ఆన్ కాగలుగుతామా లేదా, జాబ్ కొట్టగలుగుతామా లేదా అనేది మనకు తెలుస్తుంది. అవునా కదా? మన దగ్గర ఏమైనా లోటుబాట్లు కన్నా ఉంటే కన్నా వాటి మనం సరి చేసుకో ఛాన్స్ మనకు దొరుకుతుందండి కాంపిటీషన్ ఉంటే. అదే కాంపిటీషన్ లేకుండా సోలోగా ఉన్నాను అనుకోండి, నాకు ఏ కాంపిటీషన్ లేదు కాబట్టి ఓకేలే ఎగ్జామ్లో నేను చూసుకుంటాను, నేను ఎలాగైనా కొడతాను అంటే కన్నా అక్కడ సముద్రం ఉంటుంది చెప్పాలంటే. కాంపిటీషన్ అదే సముద్రం, మరి అక్కడ నెగ్గాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకోసమే ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీరు జాయిన్ కాండి, మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేయండి. మంచి సబ్జెక్ట్ అయితే అందించడం జరుగుతుందండి, అంత గ్యారంటీ అయితే, అంత అష్యూరెన్స్ అయితే నేను ఇస్తానండి. మీకు ఎక్కడ కూడా ఇటువంటి సబ్జెక్ట్ అయితే కన్నా దొరకదండి. అటువంటి సబ్జెక్ట్ ఇన్షాల్లా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. Anyhow, thank you very much for watching this video.